కొత్తగా చేసుకునే వారికైతే పూజ కలశం పెట్టుకున్న వాళ్ళు తర్వాత ఏం చేయాలి అనే డౌట్ ఉంటుంది కదా. ఏం లేదండి, మనం కలశానికి అయితే బ్యాంగిల్స్ వేస్తాం కదా, ఆ బ్యాంగిల్స్ అయితే మనం పూజ చేసుకుంటాం కదా, అవి మనమైతే వేసేసుకోవాలి. లేకపోతే మన అత్తయ్య వాళ్ళకి కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇచ్చుకోవచ్చు. తర్వాత లక్ష్మీ రూపు ఉంటుంది కదా, ఆ లక్ష్మీ రూపునైతే మనం మన పుస్తలకి కుచ్చుకోవాలి. తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ నక్లీస్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకొని నేనైతే అమ్మవారికి సపరేట్ పెట్టుకుంటాను తన జ్యువెలరీ. ఇంకా నేను వేసుకోను, తను ఒక బాక్స్లో ప్యాక్ చేసి పెడతానమాట. ఇంకా తర్వాత తీసిన కొబ్బరికాయ ఉంటుంది కదా, నేనైతే పొట్టు తీసింది పెట్టుకున్న ఆ కొబ్బరికాయని ఏంటంటే ప్రసాదం చేసుకొని తింటానన్నమాట. దేవుడి దగ్గర పెట్టేసి నేను పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ చేసుకుంటాం. తర్వాత ఆ కలశంలోని నీళ్ళు ఏంటంటే ఒక మంచి చెట్లకి పోసేసి తొక్కని చోట పోయాలి. తర్వాత కొన్ని నీళ్ళు ఇంటి మీద చల్లుకుంటే సరిపోతుంది. పొట్టు తీయని కొబ్బరికాయ అయితే మనం ఒక ఎర్ర క్లాత్లో కానీ ఒక పసుపు కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా ఒక జాకెట్ పీస్లో కట్టేసుకొని మన ఇంటి ఎంట్రన్స్లో కట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా బియ్యం ఉంటాయి కదా, మనం పూజ దగ్గర చేసిన బియ్యం అయితే మనం చేసిన పూజ బియ్యం మనం వండుకోవాలి. అవి ఒక మంచి రోజు చూసి ఇంట్లో ఏమి నాన్ వెజ్ వండనే రోజు అయితే అది రైస్ వండేసుకోవాలి. తర్వాత మనం చేసినాం కదా గౌరీ పూజ, ఆ గౌరీ పూజ చేసిన తర్వాత అందులో గౌరమ్మ ఉంటుంది కదా, అది మనం ఫేస్కి పూజ అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రమైనా లేకపోతే తెల్లవారైనా మన మొహానికి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యాన్ని అయితే ఒక మంచి రోజు చూసి లేకపోతే మనం ఫాస్టింగ్ ఉన్న రోజైనా లేకపోతే మన ఇంట్లో నాన్ వెజ్ లేని రోజైనా వండేసుకొని తినేసేయాలి. ఇంకా అందులో ఉన్న ఫ్లవర్స్ అన్నీ తీసేసి మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు. మనకు నచ్చిన రోజు వండుకొని తినొచ్చు. తర్వాత దేవుడికి పెట్టిన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్లవర్స్ అనేది ఏం చేయాలంటే ఒక కవర్లో కట్టి పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా గంగా స్నానం వెళ్ళినప్పుడైనా లేకపోతే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా వేయాలి. ఇంకా నేను ఈ ఫ్లవర్స్ అన్నీ అమ్మవారికి కలశానికి పెట్టినవి అయితే నేను పెట్టేసుకున్నా. ఇంకా మిగతా పూజ అన్నీ పారే నదిలో అయితే వేసేయాలి.